కోటి కోట్ల పుణ్య ఫలాలను అందించే పవిత్రమైన ముక్కోటి ఏకాదశి. ముక్కోటి ఏకాదశి మహత్యం, పూజా విధానం, శ్లోకాలు. హరి ఓం. ఈరోజు మనం 3 కోట్ల దేవతలు భూమిపైకి వచ్చి భక్తులను అనుగ్రహం చేసే అత్యంత పవిత్రమైన ముక్కోటి ఏకాదశి పూజా విధానం, నియమాలు, మహత్యం అన్నీ సులభంగా తెలుసుకుందాం. ముక్కోటి అంటే 3 కోట్ల దేవతలు. ఈ ఏకాదశి రోజు భక్తులు చేసే పూజ, జపం, ఉపవాసం వలన ఆ దేవతలు ఆశీర్వాదాలు లభిస్తాయని నమ్మకం. ఈరోజు శ్రీ మహావిష్ణువు తులసీ దళం, పంచామృతం, దీపారాధన చేయడం అత్యంత శ్రేష్టం. పితృదోషాలు తొలగి పాపాలు క్షమించబడి మోక్ష ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి. పూజకి కావలసిన సామగ్రి: శ్రీ మహావిష్ణువు లేదా లక్ష్మీనారాయణ స్వామి ఫోటో లేదా విగ్రహం, తులసీ దళాలు, దీపం, పత్తి, నూనె, నెయ్యి, ధూపం, అగర్బత్తి, పంచామృతం, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, పండ్లు, నైవేద్యం, ప్రదక్షిణ, పువ్వులు, గంగాజలం, సాధారణ నీరు, వడపప్పు, చింతపప్పు దానం కోసం. సాధ్యం ఉన్నంత సింపుల్గా మనసు భక్తితో ఉండడం ముఖ్యమైనది. స్నానం చేసి పూజా స్థలాన్ని శుభ్రం చేసి దీపం వెలిగించండి. దీప జ్యోతి పరబ్రహ్మ శ్లోకం. ఈ రోజు ముక్కోటి ఏకాదశి నాడు ఉపవాసంతో శ్రీ మహావిష్ణువు పూజ చేస్తున్నాను. నా కుటుంబానికి శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం ప్రసాదించాలి అని సంకల్పం. ధూప దీపారాధన. ఓం నమో నారాయణాయ నమః. పంచామృతంతో అభిషేకం చేసే అవకాశం ఉంటే, లేకపోతే నీరు, గంగాజలంతో జల్లండి. ఓం శ్రీమన్నారాయణాయ నమః. అష్టోత్తరం 108 నామావళి చదవండి. శ్రీ మహావిష్ణువు అష్టోత్తర శతనామావళి. ఓం విష్ణవే నమః. ఓం జనార్దనాయ నమః. ఓం శ్రీ వెంకటేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం హరినే నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం వామనాయ నమః. ఓం రాఘవాయ నమః. 108 వరకు కొనసాగించవచ్చు. తులసీ దళంతో స్వామికి అర్చన. ఓం నమో నారాయణ మంత్రం 108 సార్లు జపిస్తే అత్యున్నతం. నైవేద్యం సమర్పణ: పండ్లు, పాయసం, చక్కెర పొంగలి, హారతి. జయ జయ శ్రీమన్నారాయణ. ప్రదక్షిణలు 3 లేదా 11 అంతరాలలో భక్తి గీతం, జపం. విష్ణు సహస్రనామం లేదా గోవింద నామస్మరి. రోజు తిండి తక్కువ లేదా ఒక్కసారి మాత్రమే ఉపవాసం పూర్తి చేస్తే ద్వాదశి రోజున ఉదయం గోపాలకృష్ణుడికి నైవేద్యం పెట్టి పరవన్న భోజనం చెయ్యాలి. తులసీ దళం లేని పూజ అసంపూర్ణం. ఈ రోజు ఉపవాసం చేసి శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తే పాపాలు నశించి మోక్షం లభిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఎవరైనా భక్తి విశ్వాసంతో ఈ ముక్కోటి ఏకాదశి పూజ చేస్తే శ్రీ మహావిష్ణువు వారి ఇంట శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం ప్రసాదిస్తాడు. ఓం నమో నారాయణాయ. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. భక్తి కంటెంట్ కోసం మనతో కొనసాగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.